సూపర్ ఎక్సలెంట్ సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఎన్టీఆర్ సూపర్ ఉంది అసలు. యాక్షన్ కానీ ఆయన నటన కానీ డాన్స్ కానీ వేరే లెవెల్. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్న. ఎన్టీఆర్ మూవీ డాన్స్ కానీ యాక్షన్ కానీ సూపర్ ఉంది. ట్విస్ట్ మాత్రము ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎవరు చెప్పాము ఒట్టకాయలు వణికిపోతాయి. ఇండియా బిగ్గెస్ట్ క్లైమాక్స్ ఇంతవరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేసినాడు. ఆ ట్విస్ట్ కనిపెడితే వాడు మొగోడే. క్లైమాక్స్ వరకు కనిపెడితే వాడు మొగోడే. ద బెస్ట్ క్లైమాక్స్ ఎవర్. నిజంగా ఇంటర్వెల్ ఉంది. ఇంటర్వెల్ లో ఒక క్లైమాక్స్ వస్తుంది. దాన్ని కనిపెడితే అసలు మగోడే లేడు. దాన్ని కనిపెట్టే మగోడే లేడు. జై ఎన్టీఆర్. ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎలా ఉందో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూసేవాడు అసలు నిజంగా ఏ సినిమా పనికిరాదు. దాని ముందర ఏ సినిమా పనికిరాదు. ఒక్కటే మాట, రితిక్ రోషన్ దేనికి పనికిరాడు. రితిక్ రోషన్ దేనికి పనికిరాడు. అస్సలు పనికే రాడు. దేనికి పనికిరాడు. భారీ సినిమా ర్యాంబో. ఈ సినిమాతో కాలు ఎగరేశాం. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న మా ఇంట్లో చూసామని. కొత్త ర్యాంబో నేను చెప్తానే కదా. రెండు కాలర్లు కాదు, రెండు కాలర్లు కాదు. రెండు కాలర్లు కాదు కదా. ఇక్కడున్న ఇండియా ఆల్ ఓవర్ మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం ఏ ఒక్కడు కానీ రెండు కారులు ఎత్తిగితే ఎన్టీఆర్ హంగామా, ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీఆర్ చెప్పుకోకపోతే ఈ సినిమాతో కొత్త ర్యాప్ అంతే వేరే లెవెల్. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఇంత ఒక టెస్టులు చెప్పకూడదు, నోట్లో వచ్చేస్తున్నాయి. ఒక్కొక్క సీను ఒక్కొక్క ఎన్టీఆర్ అన్న ప్రేమ కొత్త ర్యాప్. అసలు ఎన్టీఆర్ అంతే. ఎన్టీఆర్ తర్వాత ఫస్ట్ కాలర్ ఎత్తి మళ్ళీ మాట్లాడాలా. మదన్పల్లి నుండి అనకాపల్లి నుండి అమెరికా మొత్తం ఎన్టీఆర్ అవానే. సినిమా చూస్తా అంటే నాకైతే మైండ్ పని చేయరా. ఏంది వానమ్మ జీవితం, ఆ ట్విస్ట్ ఏంది. జాతిని మింగుతున్నాం, ఫస్ట్ జాతిని మింగుతున్నాం అంతే. ఫస్ట్ జాతిని మింగి మళ్ళీ మాట్లాడతాం. 1000 crores పక్కన 1000 crores పక్కా. డే వన్ 100+ క్రాస్ చేస్తుంది. మేము చెప్పము ట్విస్ట్ ఉన్నాయి. మేమైతే ట్విస్ట్ చెప్పము. జాతిని మింగుతున్నాం. సినిమాలో ఎన్టీఆర్ అన్న గురువు, రితిక్ రోషన్ శిష్యుడు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎత్తిన కాలర్ దించం బ్రో. ఎత్తిన కాలర్ వచ్చి కొత్త బాధ దించం పోతాం అంతే. ఇప్పటి వరకు బాలీవుడ్ కలెక్షన్ గురించి మాత్రం మాట్లాడినారు. బాలీవుడ్ లో ఒక తెలుగు సినిమా హీరో పోతే ఆ రికార్డ్ ఎట్లుంటుందో మేము ఇప్పుడు చూపిస్తాం. మా అన్న ద్వారా ఈ రికార్డు బాలీవుడ్ సొంతంగా చేసుకోకపోతే మా అన్న పేరు చెప్పి చెయ్యండి అనకపోతే టాలీవుడ్ మొత్తం దత్తెళ్ళిపోతుంది ఈ దెబ్బతో. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ క్యూ కట్టాల. బాలీవుడ్ ప్రొడ్యూసర్ మొత్తం ఎన్టీఆర్ అన్న ముందు ఎన్టీఆర్ ఇంటి ముందు క్యూ కట్టినా కూడా ఆయన రేంజ్ ఎవరు సంపాదించుకోలేరు అంతే. రికార్డు బ్రేకర్ అంతే. ఒకటే ఎన్టీఆర్ అంతే. అయ్యో డైరెక్టర్ చెప్పిన దానికంటే ఎక్కువ చూపించాడు దేవుడు. డైరెక్టర్ కానీ చెప్పిన దానికి మించి చెప్పిన దానికి మించి
చేయలేదు మా ఇంటిని. పాప సీన్స్ ఉన్నాయా? 2-3 సీన్స్ ఉన్నాయంతే. మా ఆయన తప్ప ఎవరిని చూడలేదు. హృతిక్ రోషన్ గారు కూడా చించే అవతల పడేశారు అంతే. ఇద్దరు డాన్సెస్ ఉంది, ఇద్దరు డాన్స్ కొత్త యాప్ కుమ్మేనారు అంతే, వేరే మాటే లేదు. సినిమా బ్లాక్ పోస్టర్ అంతే. ఏ ఒక్కరు కానీ బాగాలేదు గీలేదని ఏ ఒక్క నోట్లో రాదు. మెయిన్ ట్విస్టులు ఉన్నాయి, ట్విస్టులు చూడండి. సినిమా మొత్తము ఏ ఒక్కరికి కానీ ఒక ఎక్స్పెక్టేషన్ మించి తగ్గి ఉండదు. ఆడ దాని మించి రేంజే ఉంటుంది. అన్న చూడండి, ఫస్ట్ అన్న కాలం అయితే ఎప్పుడో మాట్లాడేసినాము. ఫస్ట్ ట్రైలర్ గురించి మాట్లాడినప్పుడు 5 పుల్లలు తాగి మాట్లాడుతున్నాము. ఇది 5 పుల్లలు కాదు, ఎంత తాగినా కూడా ఎక్కే సినిమా టూలోనే ఉంది. మొత్తం అయిపోతుంది. మొత్తం అయిపోతుంది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. చెప్పినా చూడు, నట విశ్వాధికేత నటనోబామ నటన పద్మశ్రీ నందమూరి తారక రామారావు ఆశీస్సులు మనందరి మీద ఉన్నంత వరకు, ఎన్టీఆర్ అన్న మీద ఉన్నంత వరకు అన్నని ఎవరు ఆపలేరు. ఫస్ట్ కాలరెత్తాం, మింగుతున్నాం అంతే. కొంతమంది టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ యాక్టింగ్ మా అన్నదే, ఎవడు డామినేట్ చేయలేడు. ఎన్టీఆర్ ఈస్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఉందా లేదా? కూలీ గీలి అన్ని గాలి కొట్టుకొని పోతాయి. కొంతమంది పేటీఎం నా కొడుకులు కూలీ మూవీ పోతా అన్నారు. కూలీ మూవీ ఎక్కడ ఉందన్న? వాటు ఇక్కడ జరుగుతుంది, వాడు జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ ఎన్టీఆర్ జరుగుతుంది. ఎన్టీఆర్ అవానే జరుగుతుంది. ఎన్టీఆర్ చూడాలి. మనం ఎన్టీఆర్ కోసం వచ్చినాం. కూలీ నా కొడుకులు కూలీకి సపోర్ట్ చేశారు అన్న, వాటు కోసం చూస్తాం. అనకూడదు, అది కూడా అది ఏదైనా ఎన్టీఆర్ దిగినంత వరకే, ఏదైనా ఎన్టీఆర్ దిగినంత వరకే. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ హృతిక్ రోషన్ చెప్పాను. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డాన్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. సూపర్ 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 డైరెక్షన్. చాలా మంది అన్నని ఈ సినిమాలో ట్రోల్ చేయనారు. ప్రతి ఒక్క నా కొడుకు ట్రోల్ చేయనాడు. ట్రోల్ చేసిన నా కొడుకు నేను చెప్పేది ఒకే ఒక మాట, ఫస్ట్ మూవీ చూడమను, మళ్ళీ మాట్లాడమని. ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నా కొడుకు ఫస్ట్ మూవీ చూసి మళ్ళీ మాట్లాడమను. ఎంట్రీ అందరికి లాస్ట్ 30 మినిట్స్ 40 మినిట్స్ క్లైమాక్స్ కనపడుతుంది. నాకు ప్రతి ఒక్క సీన్ కి క్లైమాక్స్ కనపడిపోతుంది. ప్రతి ఒక్క సీను నేను హైదరాబాద్ పోతాను. సెకండ్ నేను హైదరాబాద్ పోతాడా కన్ఫామ్ పోతా, కన్ఫామ్ గా పోతాను. హైదరాబాద్ కన్ఫామ్ గా పోతా. మా ఓనికి కాలు తగిలి అయినా కూడా అన్న కోసం ఎక్కడి వరకైనా వస్తాం, ఎంతవైనా చేస్తాం. అన్న మీద అభిమానం అట్లాంటిది. ఓనికి కాలు తగిలినా కూడా ఫ్యాన్ షోకి వచ్చినాం మేము. అంత అభిమానం నా అన్న మీద. ఫుల్ హ్యాపీ, నా ఫుల్ సాటిస్ఫైడ్. రియల్ వార్ జరిగినట్టుంది. అన్నని మించినాడు అన్న మించినాడు. డామినేట్ అంటే డామినేట్. ఎంట్రీతోనే ఒక ఎంట్రీ చాలు సినిమా మొత్తానికి. అలా ఉంది అది. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే కాలర్ అనేది దించడం చెప్పినాడు. అది నేను చెప్తాను ఒకటి, ఎన్టీఆర్ అన్న అయితే మాట తప్పడు. ఈ కాలర్ అనేది ఎప్పుడు కింద పడదు. అంతే. బెంగళూరు నుంచి వచ్చినాము వార్ మూవీ చూడడానికి. సినిమా అంతా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఏ వుడ్డే కానీ ఎన్టీఆర్ దగ్గర ఎవరు కానీ ఏం చేయలేరు. బట్ ఆఫ్ ఆల్ అన్ని ట్రోల్స్ అని చేశారు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది ఎవరు ఏమనేది కూడా. చాలా బాగుంది మూవీ. ట్విస్ట్ హైలైట్గా ఉంది. బట్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ మాత్రం హైలైట్, వేరే లెవెల్ మూవీ అంతా. ఇంట్రడక్షన్ మాత్రం అందరూ వేరే లెవెల్. ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఒక పాకిస్తాన్ ఒక ఇండియా యుద్ధం ఎలా ఉందో అలా ఉంది మూవీ కూడా. యుద్ధం అంటే అదే తనే. ఒక పాకిస్తాన్ ఇండియా ఎలా యుద్ధం చేస్తుందో అలాగుంది. గూస్ బంప్స్ మూవీ అంతా. ఎన్టీఆర్ యాక్టింగ్ అంతా హైలైట్ మూవీకి అంతా. అన్న ఎన్టీఆర్ అన్నని ఆపేవాడు ఇంకెవరు లేరు. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇట్లా అన్ని ఏ వుడ్లు లేవు. ఓన్లీ ఏ వుడ్ అయినా ఎన్టీఆర్ అన్న ఒక్కడే. కాలర్ ఒక్కటి కాదు, డ్యూయల్ కాలర్. ఎప్పటికైనా తారకన్నని ఆపే మగోడు ఇంతవరకు ఇంకా లేరు, ఇంకా పుట్టడు కూడా. అన్నన యాక్టింగ్లో కొట్టే మగోడు ఇంకా పుట్టడు కూడా. తారకన్న తర్వాతే. హృతిక్ రోషన్ కూడా సూపర్. ఆయన్ని కూడా తప్పులు పట్టే అవసరం లేదు. సూపర్ సీన్స్ ఉన్నాయి. ఇద్దరు ఫైట్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్. అస్సలు బీజిఎం అన్న వచ్చినప్పుడైతే బీజిఎం ఉంటుంది, థియేటర్ స్తంభించిపోతుంది. బద్దలు కొట్టేస్తారు, ఏం ఇబ్బంది ఏం లేదు. అన్న చెప్పినట్లు కాలర్ ఎగరేయచ్చు. కావాలనే టీషర్ట్ వేసేవాడిని షర్ట్ వేసుకొని వచ్చా, కాలర్ ఎగరేస్తున్నాం. అన్న తారకన్న చెప్పినట్లే ఎగరేశారు. అన్ని ఏ వుడ్డు లేదు. వరల్డ్లో తారకన్న ఒక్కడే ఉండేది అంతే. యాక్టింగ్లో తారకన్నని మించే మగోడు ఇంకా పుట్టలేదు, పుట్టడు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై ఎన్టీఆర్. 2010లో ఎత్తిండేది కాలర్ టెంపర్ సినిమాతో నుంచి. ఈ సినిమాతో కానీ ఈ జన్మలో కానీ కాలర్ దించే ప్రసక్తే లేదు. ఎన్టీఆర్ అభిమానిగా ఉండడము ఎంతో ఇదిగా ఉంది. ఇంక జన్మలో కాలర్ దింపే పనే లేదు.
క్లైమాక్స్ పెట్టినాడన్న పిచ్చి పిక్స్ వెళ్ళిపోతుంది ఒకరికి. సినిమా మాత్రము హైలైట్. ఎలివేషన్స్ కానీ బీజిఎం కొట్టినాడన్నా ఎవ్వరికైనా ఎక్సెప్ట్ చేయరు. సినిమా కొట్టినాడంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బీజిఎం. చూస్తే కనుక షాక్ అయిపోతారు ప్రతి ఒక్కరు. అనిరుద్ధ్ కాదు, తమన్ కాదు, ఎవరు పనికిరారు. దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు కొట్టినారో తెలుగులో మాత్రం మనకు తెలీదు. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఒక రేంజ్లో వాన్ చేసినాడు మ్యూజిక్ మాత్రము. ఎన్టీఆర్ వస్తే మాత్రం ఒక వైబ్రేషన్ అనమాట థియేటర్లో. అట్లే ఆ మ్యూజిక్కే ఫ్యాన్స్ అయిపోతారు. మేము పెట్టే టికెట్ డబ్బులంతా ఎన్టీఆర్ అన్న ఎంట్రీకే స్మాష్ అయిపోతాయి. టాలీవుడ్ ఉన్నప్పుడు సింగల్, ఇప్పుడు బాలీవుడ్ ఎక్కి దిగేయడమే.